కాకినాడ జిల్లాలో మత మార్పిడులు అత్యధికంగా జరుగుతున్నాయని, అదేవిధంగా లవ్ జిహాద్ పేరుతో హిందూ బాలికలను మభ్యపెట్టి మోసపూరితంగా చేరదీసి మతం మారకపోతే హింసలకు గురి చేయడం, అత్యాచారాలు చేయడం, లైంగిక వేధింపులు హిందూ సమాజంను ఆందోళనకు గురి చేస్తున్నాయని జిల్లా అధికారులు తక్షణమే స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షులు రాజమహంతి రవిశంకర్ పట్నాయక్ కోరారు. విశ్వ హిందూ పరిషత్ నాయకులు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కు మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జి బిందు మాధవ్ కు వారికి మెమరాండం అందజేశారు. ఈ నెలలోనే పిఠాపురంలోని పంచాయతీరాజ్ ఏఈ శ్రీ నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. దానికి కారణం కాకినాడలోని రైఫిల్ షూట్ ట్రైనీ సాదిక్ ఖాన్ అనే వ్యక్తి పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు వివాహిత కుమార్తెను లైంగికంగా వేధించారని, మతం మారమని బలవంతం చేయడం, కుటుంబాన్ని వేధించడం వారి కుటుంబ ఆత్మహత్యకు కారణమని మీడియా ద్వారా తెలిసి అవాక్కయ్యామని విశ్వ హిందూ పరిషత్ ప్రాంత ధర్మాచార్య సంపర్క్ ప్రముఖ్ బిక్కిన రాజు అన్నారు. మెమరాండం సమర్పించిన వారిలో జిల్లా కోశాధ్యక్షులు ఉదయ్ బానోజీరావు, సహకార్యదర్శి బివిడి రవివర్మ, ఎం కోటేశ్వరరావు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. రాబోయే సోమవారం 24/8/26న హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో భారీ ధర్నా కాకినాడ బాలాజీ చెరువు నుండి ఉదయం 10 గంటలకు ప్రారంభమై కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని కలెక్టర్కి మెమరాండం మరియు ఎస్పీ మెమరాండం సమర్పించడం జరుగుతుందని, జిల్లా వ్యాప్తంగా హిందూ సంఘాలు మరియు హిందూ బంధువులందరూ ఈ ధర్నాలో పాల్గొనాలని, హిందూ సంఘటిత సమైక్యతను ప్రదర్శించి విజయవంతం చేయాలని పట్నాయక్ కోరారు. చాలా ఘోరమైన విషయాలు వింటున్నాం. అది మొన్నే ఏఈ నూకరాజు గారు వారి యొక్క కుమార్తె కుటుంబం అంతా కూడా గోదావరిలో నదిలోని నీటి ఆత్మహత్య చేసుకోవడం మొత్తం హిందూ సమాజం అంతటినీ కూడా కలిచేసింది. ఆ సందర్భంగా మేము మన ఎస్పీ గారిని అలాగే జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసి ఒక మెమోరాండం విశ్వ హిందూ పరిషత్ కాకినాడ జిల్లా తరఫు నుంచి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ సాదిక్ ఖాన్ అనే వ్యక్తి కాకినాడకి సంబంధించిన వ్యక్తి, రైఫిల్ షూటరు. ఈ వ్యక్తి చేసే ఈ మత మార్పిడికి సంబంధించి నిర్బంధించిన విషయం, వారి యొక్క నూకరాజు గారి కుమార్తె చెప్పడం ఇవన్నీ కూడా ఆ మరణవాంగ్మూలంలో వచ్చిన విషయాలన్నీ కూడా చాలా శాంతియుతంగా కాకినాడలో ఉద్రేక వాతావరణాన్ని నెలకొల్పుతున్నారు. దీని మీద పోలీసు వారు గారు కూడా తగిన చర్యలు తీసుకుని మత మార్పిడులన్నీ జరగకుండా చూడటం, వాడు పెట్టే టార్చర్ తట్టుకోలేక సాధికనే వ్యక్తి టార్చర్ తట్టుకోలేక కుటుంబం అంతా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ వ్యక్తి పరారయ్యాడు, కానీ నిన్నే దొరికాడని తెలిసింది. ఆ వ్యక్తిని విచారించి తగిన శిక్ష వెయ్యాలని కోరుకుంటూ ఇటువంటి మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా చూడాలని, ప్రతి వ్యక్తికి ఒక గుణపాఠం కావాలని, ప్రజలందరూ ఐక్యంగా ఉంటేనే ఇటువంటి దాడుల నుంచి మనం ఎదుర్కోగలుగుతాం. హిందూ సంఘటన కూడా జరగాలి, హిందువులంతా ఏకమవ్వాలి. గవర్నమెంట్ వాళ్ళు నాకెందుకు లేని ఇటుకోవడం వల్లే ఇటువంటి వాళ్ళు మన మీద దౌర్జన్యాన్ని దిగుతున్నారు. ఇటువంటి దౌర్జన్యాలు జరగకుండా ఉండాలంటే హిందువులంతా ఏకం కావాలి. హిందువులారా కలిసి రండి. రేపు సోమవారం 24వ తేదీని బాలా చెరువు దగ్గర, కాకినాడ బాలా చెరువు దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ధర్నా చేసుకుంటూ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. అందుచేత ఈ కార్యక్రమంలో హిందువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని తమ ఐక్యతను చాటుకుని ఇటువంటి దుర్మార్గాలు మళ్ళీ జరగకుండా హిందువులందరూ ఏకం కావాలని ఒక పిలుపునిస్తున్నాం. హిందువులారా ఏకం కండి, చలో కాకినాడ అనే నినాదంపై మీద హిందువులందరూ ఏకం కలిసి కాకినాడ రావాల్సిందిగా కోరుతున్నాం.